Hello, hi friends. This video, welcome to Nagmani channel. This video is very useful to TET and DSS friends. Today we are going to discuss about Telugu methodology Tribhasha Sutram on RTE 2009. In previous chapter, up to we are discussing here. Now అధికరణం 348లో అంశాలను భద్రత కల్పిస్తుంది. రాష్ట్ర శాసనసభ రాష్ట్ర అధికార భాషతో పాటు హిందీ లేదా ఆంగ్ల భాషలలో మాట్లాడే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. బేస్డ్ ఆన్ అండర్ ద 348 రాష్ట్రాల శాసనసభలో వ్యవహార అర్హత గల భాషలను ప్రస్తావించిన రాజ్యాంగ అధికరణం 211. ఆర్టీఈ 2009 4 సెక్షన్ 8C ప్రకారం బలహీన వర్గాల పిల్లలను ఏ విధమైన వివక్షతకు గురి చేయరాదు. ఈ అంశం భాషా విషయంలో కూడా వర్తిస్తుంది. అంటే పిల్లల్ని మీరు ఈ లాంగ్వేజ్ మీది అని చులకనగా చేసి మాట్లాడరాదు అనేది మీనింగ్. ఆర్టీఈ సెక్షన్ 29 2F9 ప్రకారం పిల్లల మాతృభాషే మాధ్యమ భాషగా ఉండాలి. భాషా బోధన విషయంలో ఆర్టీఈ 2009లోని అంశాలను సమర్థించింది ఏపీ ఎస్సీఎఫ్ 2011 భాషా బోధన ఆధార పత్రం. మన దేశంలో త్రిభాషా సూత్రాన్ని సక్రమంగా అమలు చేస్తున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా. ఐ వన్స్ అగైన్ రిపీట్, మన దేశంలో త్రిభాషా సూత్రాన్ని సక్రమంగా అమలు చేస్తున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా. సర్వేపల్లి రాధాకృష్ణన్ మన జాతీయ సమైక్యతను సాధించడానికి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందడానికి పలు భాషల అధ్యయనం అవసరం అని చెప్పారు. హిందీయేతర రాష్ట్రాలలో వారు తమంతట తాముగా కోరుకునే వరకు ఇంగ్లీష్కు బదులు హిందీని అధికార భాషగా చేయబోమని, అంతవరకు హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా సమాంతర భాషగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఇతర దేశాలలోని బాలబాలికల వలె మన దేశ విద్యార్థులు కూడా 4-5 భాషలు నేర్చుకుంటే మంచిదని నెహ్రూ గారి అభిప్రాయం. ప్రపంచాన్ని దర్శించాలంటే ఆంగ్ల భాష గవాక్షం నుండి చూడాలి. మనం సంస్కృతాన్ని మర్చిపోతే భారతదేశాన్ని మర్చినట్లు, ఎందుకంటే అది మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది అని నెహ్రూ గారు చెప్పారు. కేఎం మున్షి గారు, సంస్కృత భాషా వ్యాప్తికి త్రిభాషా సూత్రం గుడ్డలి పెట్టు లాంటిది. త్రిభాషా సూత్రం వల్ల సంస్కృత భాషకు స్థానం లేకుండా పోయిందని కేఎం మున్షి చెప్పారు. బహుభాషాభ్యసనం విద్యార్థి బుద్ధిని ఇనుమడింపజేసి, వాక్చాతుర్యాన్ని మెరుగుపరిచి, జ్ఞానాన్ని అభివృద్ధి చేసి, సహృదయాన్ని పెంపొందిస్తుందని విల్జియం చెప్పారు. పాల్మర్ జోడు, జాతీయ భాష శైశవం నుండి అభ్యసిస్తే పరిపూర్ణ ప్రయోజనం కలుగుతుందని విల్జియం చెప్పారు. గృహ భాషనే ఇంటి భాష అని కూడా అంటారు. పిల్లలు ఇష్టంగా వాడే భాష గృహ భాష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.